మష్రూమ్ బిర్యానీ. ఏ రైస్తో చేస్తున్నానంటే బ్రౌన్ రైస్తో. ఆయిల్, ఇవి వేడెక్కిన తర్వాత బాగా వేడెక్కాలి. ఇవి వచ్చేసి మసాలా దినుసులండి, అదొకటి. కొంచెం కరివేపాకు, దీంట్లో పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి ఏమీ లేవండి. ప్రజెంట్ దీంట్లో ఏం లేదు, ఉన్న వాటితోనే చేసేస్తున్నాను. నూనె మరగల చట్ అనాలి, అప్పుడు బాగుంటుందండి. ఆల్రెడీ ఉల్లిపాయలు అంటే ఎర్రగడ్డలు, టమోటా కోసి పెట్టేసుకున్నాను. మష్రూమ్ నానబెట్టేసాను. దీని కథ ఏందో చూద్దాము. ఇదైతే మరుగుతుంది, ఒకటేద్దాం. ఇంకా మరగాలండి. ఓకే, ఇప్పుడు వేసేద్దాం. తొందర ఎక్కువ నాకు, ఇంకా కొంచెం మరుగుంటే బాగుండు. ఇవి బాగా పేలుతూ ఉండాలి, అప్పుడు బాగుంటుంది బిర్యానీకి. నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్ వేసాను. ఇవి మంచిగా ఎర్రగా అయిపోవాలి, ఇంకా అవ్వాలండి. ఇంకా అట్లే ఉంది, కుండ కదా, తొందరగా లేట్ అవుతుంది, తొందరగా అవ్వదు. ఇదిగోండి, ఇట్లా ఎర్రగా అయిపోయింది. ఇంకా కొంచెం అయితే కూడా టేస్ట్ వస్తుంది, అది ఎర్రగా అయితేనే టేస్ట్ వస్తుంది. చాలా టైం పట్టిందండి. నెక్స్ట్ టమోటా, నెక్స్ట్ అల్లం పేస్ట్. అది మనం ఇంట్లో తయారు చేసుకుంటే బాగుంటుందండి, సూపర్ ఉంటుంది. ఇంకా కూడా బయట కొనేదానికంటే కూడా అల్లము వెల్లుల్లి మిక్సీ కొట్టేసుకుంటే సరిపోతుంది. టమోటా, అల్లం పేస్ట్ వేసేసాను, సిమ్లో పెట్టేసాను. తర్వాత మష్రూమ్, నేను ఇలానే వేసేస్తున్నానండి. శుభ్రంగా కడిగాను, కొయ్యలేదు. అవి మగ్గితే కొంచెమే అయిపోతాయి, మళ్ళీ కోస్తే ఏమొస్తుంది. కొంచెం పెద్ద చేయమది, ఇలానే ఉంటుంది. మగ్గుతుంది. మష్రూమ్ దీంట్లో కొంచెం లైట్గా పసుపు వేసుకున్నాము. నెక్స్ట్ వచ్చి ఎవరికి తగ్గట్టు వాళ్ళు వేసుకోండి. ఉప్పు ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు, తక్కువ తినేవాళ్ళు ఉంటారు. నేనైతే బిర్యానీకి సరిపడేటట్టు వేసుకుంటున్నాను. మంచిగా వాటర్ కూడా వచ్చేసినాయండి. నేనేమో అనుకున్నాను కానీ మంచిగా వాటరు, ఆయిల్ అన్నీ వచ్చేసినాయి చూడండి. ఇంత ఆయిల్గానే ఉంది. మరి నేను ఆయిల్ అయితే కొంచెమే వేసాను. దాంట్లోనే మంచిగా ఉడుకుతోంది. ఒకటిన్నర గ్లాస్ నీళ్ళు పడతాయేమో అండి. మనం ఒక హాఫ్ గ్లాసే కదా తీసుకునింది రైసు, 1.5 గ్లాసు నీళ్ళు పోసుకుంటే సరిపోతుంది. 1 గ్లాస్ పోసాను, ఎందుకంటే బ్రౌన్ రైస్ కదా, కొంచెం అంతేనండి. 1 గ్లాస్ మీద కొంచెం పోసేసాను. ఇంకా టమోటా మొత్తం అంతా పడినాయి కాబట్టి మనకు వాటర్ వచ్చేసింది. కొంచెం ఎక్కువ టమోటాలు వేసాను కాబట్టి హాఫ్ గ్లాస్ రైస్కి 1 గ్లాస్ మీద ఇంకొంచెం నీళ్ళు పడ్డాయండి, అంతే. ఇదిగోండి, మంచిగా ఉడుకుతుంది. కొంచెం ఉడకనిద్దాం, మంచి స్మెల్ వస్తుంది ఉడికితే, పచ్చివాసన లేకుండా. హైలో పెడితే పొంగొచ్చేస్తుంది. ఇంటిది ఎంత ప్రాణము, 2 నిమిషాలు ఉడికిపోతాయి. కొంచెం పసుపు వేసాను, హెల్త్కి కూడా మంచిదండి, వానల కాలము, అందుకే బిర్యానీ కొంచెం పచ్చగా కనపడచ్చు. ఇప్పుడు బ్రౌన్ రైస్ వేస్తున్నా, నిండిపోతుందో ఏమో.
ఇంకొంచెం పెద్ద కుండ అయి ఉంటే బాగుండు, నిండింది. సరేలేండి, మగ్గిపోతుంది. సిమ్లో పెట్టేశాను, ఆయిల్ అంతా కింద పడిపోకుండా అదే మెత్తగా లోపలికి అయిపోయేంత వరకు. మళ్ళీ అట్లే ఇట్లా సిమ్లోనే ఉంచేస్తే అయిపోతుందిలేండి. మళ్ళీ హై పెట్టని అవసరం లేదు. మనం బిర్యానీకి ఏమైపోయిందో చూద్దాం. అయిపోయిందండి బ్రౌన్ రైస్ బిర్యానీ. మనం దాన్ని ఏమంటారు, బాస్మతి రైస్ అయితే ఇంకో కలర్ వచ్చి ఉండేది. ఈ షుగర్ పేషెంట్స్కి బ్రౌన్ రైస్, చికెన్ చేసుకోవచ్చు, మష్రూమ్ చేసుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు. నాకు కొంచెం వాటర్ ఎక్కువ, టమోటాలు ఎక్కువ పడ్డాయి కాబట్టి వాటర్ తగ్గించాను. ఫస్ట్ ఆయిల్ పోసుకొని ఆయిల్లో మసాలా దినుసులు వేసి ఎర్రగా వేయించి, తర్వాత ఆనియన్స్ వేసి అవి ఎర్రగా వేయించిన తర్వాత టమోటా అల్లం పేస్ట్ వేసి అవి కూడా ఎర్రగా వేయించిన తర్వాత మష్రూమ్స్ వేసి ఒక 2 minutes ఆగి ఎసురు పోసేయటమే. గ్లాసు బ్రౌన్ రైస్ కదండి, గ్లాసు రైస్కి 2 గ్లాసులు లేకపోతే 2 గ్లాసులు, 2.5 గ్లాసు మినిమం నీళ్ళు అయితే పడతాయండి. 1 గ్లాస్ బ్రౌన్ రైస్కి 2.5 మినిమం పడుతుంది. నేను టమోటాలు తక్కువ వేసుకుంటే 2 పడుతుంది. టమోటాలు ఎక్కువ వేసుకుంటే 2 పడుతుంది, తక్కువ వేసుకుంటే ఒక 3 గ్లాసులు వేసుకోండి. ఎందుకంటే మెత్తగా ఉడకాలి కదా. ఏంది ఇన్నిసార్లు చెప్పిందిరా బాబు అనుకుంటున్నారేమో. లేదు, ఈ బ్రౌన్ రైస్ నేను కూడా అయితే ఫస్ట్ టైం చేయటము. మామూలుగా అయితే బాస్మతి రైస్తో అయితే నాకు కొలత కరెక్ట్గా ఉంటుంది. ఇదైతే అర్థం కాల ఫస్ట్, నేను అందుకే మీకు చెప్తున్నాను.